ముందుగా కంగ్రాచులేషన్. చెప్పండి, అచీవ్మెంట్ ఎలా ఫీల్ అవుతున్నా, ఏం చెప్తారు? ఈ అచీవ్మెంట్ కోసం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నేను యాక్చువల్లీ అచీవ్మెంట్ నేషనల్ స్విమ్మర్ సౌత్ ఇండియాకి నేషనల్ మెడలిస్ట్ అన్నమాట. మొదటిసారి తెలంగాణకి వచ్చింది నా తరపు నుంచి అని నాకు ఈ సన్మానం చేశారు. ఈ రోజు నేను బాన్సీ స్వరాజ్ గారిని ఇంకా శిల్ప మ్యామ్ కలిశాను. దీనికోసం నేను చాలా సంతోషంగా. మీరు అచీవ్మెంట్ వచ్చేది చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. మిగతా టైమ్స్ లో ఏం చేస్తుంటారు, ఎలా హ్యాండిల్ చేస్తుంటారు ఇవన్నీ టైమ్స్? అంటే హ్యాండ్లింగ్ చేయడానికి నాకు ఎక్కువ సమయం ఉండదు అనమాట. ఫ్రీ టైం పొద్దున్న సాయంత్రం స్విమ్మింగ్ ఉంటుంది, మధ్యలో స్కూల్కి వెళ్తాను. మధ్యలో టైం కొంచెం ఇటు అటు దొరికినప్పుడు చదువుకుంటూ ఉంటాను. సో యాక్చువల్లీ దొరికినందుకు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. నా కష్టానికి ఒక రకమైన సన్మానం జరిగిందని. బేసిక్ గా అందరికి చాలా గోల్స్ ఉంటాయి, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, స్పోర్ట్స్ లో కావచ్చు. ఎస్పెషల్లీ స్విమ్మింగ్ అనేది ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? యాక్చువల్లీ ఎంచుకోవాల్సి వచ్చిందని కాదు, నేను ఒకప్పుడు నార్మల్ గా సమ్మర్ క్యాంప్ లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే అందులోంచి కంటిన్యూ చేశాను ప్రొఫెషనల్ స్విమ్మింగ్ లోకి. అలా అలా కొంచెం కొంచెం స్విమ్మింగ్ అంటే అభిమానం పెరిగింది అంతే. చాలా మంది మహిళలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేసి కూడా కొంతమంది ముందుకు రాకపోవడం జరుగుతుంది. సో మీరేం చెప్తారు మహిళలకు? అంటే నేను చెప్పాలంటే ఆపర్చునిటీస్ వినియోగించుకోవాలని. ఇప్పుడు ఆపర్చునిటీ అంటే మీకు ఆపర్చునిటీ రాగానే సక్సెస్ వస్తుందని ఏమి ఉండదు. సక్సెస్ రావడానికి కూడా కొంచెం కష్టపడాలి. సో ఫైన్, హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ.